వేదికను అలంకరించిన పెద్దలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ స్థానంలో ఉన్న ఈరోజు నా సోదరుడు పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరియు నా సహచర ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, భూపల్ రెడ్డి గారు, మరియు నా స్నేహితుడు కార్పొరేషన్ చైర్మన్ పద్మశాలి ముద్దుబిడ్డ ఈరవత్ అనిల్ గారు, మరియు వేదిక అలంకరించిన గవర్నమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చిన మీ ఐక్యతను కావడానికి వచ్చిన మిగతా పద్మశాలి సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత మహత్తరమైన పద్మశాలి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించిన మీకు అందరికీ ధన్యవాదాలు. కులం ఒక రకంగా బలం, ఒక రకంగా బలహీన. ఈరోజే ఇజ్రాయిల్ అధ్యక్షుడు అన్నాడు, బలం బలం ఉంటే శాంతి ఉంటుంది. హిందువులమందరం బలం ఉంటేనే శాంతి. కులం తన వర్గాన్ని ఎగుదలకు తోడ్పడాలి కాదు, తన వాళ్ళనే స్వార్థానికి వాడుకోవడం కాదు. కడుపులో ఒకటి, కడుపులో కత్తులు, బయట కౌగిళ్ళు. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఓకే, ఏ కుల సంఘమైన చివరికి రాజకీయ అవకాశాలకే చివరికి కనెక్ట్. ఏంటంటే ముఖ్య దేశం ఏ కులంలో బలహీనులను మన స్థాయికి తీసుకురావాలి. అన్ని కులాలలో బలహీనులు. ముఖ్యంగా పద్మశాలిలో చాలా మందికి తెలియని ఇంతకుముందు నేను రాజకీయ సభలో చెప్పాను, ఒక బలమైన చరిత్ర, ఒక ఘనమైన చరిత్ర. ఈ నిజాం రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన నల్ల వెంకటేశ్వర లాంటి వాళ్ళు చాలామంది ఇప్పటి యువత తెలియదు ఈ పద్మశాలి సంఘం ఎంత ఒక బలమైన దేశభక్తి గల రక్తం అని. రోజు రోజుకు బలహీనపరిచారు పద్మశాలిలో. నిజాం విముక్తి కావడానికి ఈ దేశ స్వాతంత్రంలో పాలు పంచుకున్న కొండ లక్ష్మణ్ బాబూజీ లాంటి వాళ్ళు కూడా ప్రముఖ. వాళ్ళు దక్కాల్సిన గౌరవం దక్కలేదు, దక్కాల్సిన స్థానం దక్కలేదు. 1969లో మేము ఇప్పుడు చిన్న చిన్న పోస్టులకి కొట్లాడుతున్నాం. 1969 మంత్రి పదవి రిజైన్ చేసాడు కొండ లక్ష్మణ్ బాబు. ఈ చరిత్ర చెప్పాలి మీ వాళ్ళకు. ఇది గతమెంతో ఘనకీర్తి కలిగిన చరిత్ర జాతి అని చెప్పాలి. ఈరోజు ఆడప్పుడు ఈడప్పుడు దానికి రచన వేసిన దీనికి రచన చిన్న చిన్న పిట్ట కథ చెప్తారు. అట్లాంటి లాక్కుండా ఏమంటున్నా అంటే మీరు ఒకవేళ బలహీనులైతే బలవంతులు లాక్కుంటారు. రేపు అధికారంలో కూడా మీరు అనుకుంటున్నారు డబ్బులను కంటే మన సీట్లు రాజకీయాలు కులం కన్నా బలమైనది ధనం. కాబట్టి రాజకీయాలలో ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో కొన్ని వనరులు కూడా సమకూర్చుకొని ఏ రకంగా ఉపయోగపడాలి, కష్టపడేవాడిని వాళ్ళ కళ్ళ కామకుండా చెప్తారు, జాతిని ఏకత చేసుకొని వాళ్ళ దూరం పెడతారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర రాజకీయ రంగంలో చాలా నిర్మాణాలు వచ్చినాయి. ఇంకా రిజర్వేషన్స్ అవన్నీ అన్నగారు చెప్తారు, 42% అనే విషయాలు వాళ్ళు చెప్తారు కాబట్టి. కానీ ఏదైనా ఆ 42లో కూడా లేను రావడానికి అవుతుంది. మళ్ళీ ఉన్నోడు ఉన్నట్టు మేమే ఒకడు
ఆశీర్వదిస్తారు. కాబట్టి సామాన్యులు రావాలి, బలహీనులు రావాలి. ఎందుకంటే ఒక మేధావి తెలంగాణలో కొంత వెంటే ఐఏఎస్ ఎలిజిబుల్ ఇద్దరు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, 60 మంది కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నారు. మరి ఏముంటుంది సమాజం మీద పేరు? అరాచకం, అణిచివేత లేదు, పేదరికంతో లేదు, గ్రామీణంతో లేదు. ముఖ్యంగా బలహీన వర్గాలు ఎక్కడ ఉంటాయో అట్లాంటి చోట ఎక్కువ మనం దృష్టి పెట్టాలి. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు. పల్లెటూరు అయితే బీసీ కులాలు. కాబట్టి వీరు కూడా అన్ని వ్యాపార రంగాలతో పాటు రాజకీయ రంగాలలో ఇంకా మళ్ళా చివరిగా చెప్తున్నా, ఈ మధ్యన చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు. ఒక్కరిని మన మహేష్ అనే ఇద్దరం జీ తెలుగు డిబేట్ లో ఆ రోజు బహిరంగంగా చెప్పాను, సాగు మేము మస్తు వెళ్ళాం, రెడ్డిలు అయిపోయారు, ఎనుమోళ్ళు అయిపోయారు, కమ్మోళ్ళు అయిపోయారు, ఇక ఇక్కడ నుంచి బీసీలకి ఇంత 20-30 ఏళ్ళు అని చెప్పిన బహిరంగంగా ముఖ్యమంత్రి పదవి. తెలంగాణలో మొదలు మాట్లాడిన ఒక మాట్లాడి ఏమైతే 3-4 సార్లు అరే బిసలేసిందా సార్ పక్కకున్నా అంటే సంతోషాల దగ్గర ఉన్నా ఇది ఇయ్యద్దా మైక్ వద్దా? మీ బిడ్డలను మీరు రక్షించుకోండి. అరే మైక్ ఒకటి నా దగ్గర ఉన్నది, ఇది ఆన్ చేసి పెట్టినా. సార్ మాట్లాడేటప్పుడు ఇచ్చేసా సార్. అగ్రవర్ణాలు ఆడుకుంటూనే ఉంటున్నారు. నేను చెప్తున్నాను కదా, చెప్పాను దగ్గర ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఎప్పుడైతే మీ కులంలో బలైన వర్గాలు వీటన్ని రావాలంటే రాజకీయ అధికారంలో బీసీల ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రకటనలకు రాజకీయాలకి వాడుకోకుండా ఏ ప్రభుత్వం ఉన్నా బీసీల చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే కొంచెం సమస్య పరిష్కరించవచ్చు. మిగతా విషయాలు ఏదున్నా వ్యాపార రంగంలో కూడా నేర్చుకోవాలని, వ్యాపార రంగం కావచ్చు, ఇక ప్రొఫెషనల్స్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, ఎస్పీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రతి దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రధానమైన చాలా మంది రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకు దక్కాల్సిన స్థానం సుమారు వాళ్ళకు దక్కాల్సిన 90% అవకాశాలు దక్కలేదు. కాబట్టి ఇంతకుముందైనా మీరందరూ ఈ జాతిని ఎక్కడెక్కడైతే రాజకీయ అవకాశాలు వస్తాయి వాళ్ళని ఉన్నతమైన స్థానాలు ప్రయత్నం చేయండి. చేసితే మీ జాతి గురించి ముందుకెళ్తారు. దీనికి సంబంధించిన పథకాలు ముందుకెళ్తాయి. కాబట్టి నేను మనస్ఫూర్తిగా రాబోయే రోజులలో రాబోయే ప్రభుత్వంలో కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన జై మార్కండేయ. అందరికి ఆకలి అవుతున్నట్లుంది, బాగా లేట్ అయింది కదా. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈనాటి పద్మశాలి పట్టణ సంఘ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, నా సహచర ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి గారికి, భూపత్ రెడ్డి గారికి, మరియు చైర్మన్లు అనిల్ గారికి, తాహిర్ గారికి, రాజిరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, గంగారెడ్డి గారికి, మరియు వేదిక మీదున్న పద్మశాలి అతిరథ మహారథులకు, వేదిక ముందున్న పద్మశాలి సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ పెద్దలు, గౌరవనీయులు, అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ దత్తాత్రేయ గారికి మరియు వారి కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా సోదరుడు చెప్పిండు, ఈ రోజులలో ఈ కాలంలో రాజకీయమే ముఖ్యం. అంటే రాజకీయం చేసినంత మాత్రాన కొందరు పెద్ద మనుషులు అనుకుంటారు, ఏం రాజకీయం, రాజకీయం అంటే దోసుకునుడు దాసుకునుడు కాదు. దాచుకునే వాళ్ళు కొందరు ఉండిండొచ్చు, కానీ మన వర్గము, మన కులము
గుర్తింపు భవిష్యత్తులో ఉండాలంటే రాజకీయ వేదికనే ముఖ్యము. లేకుంటే రాబోయే రోజులలో మనం ఉనికి కోల్పోతాం. అత్యధిక జనాభా ఉన్న పద్మశాలి బీసీలు ఈరోజు గత కొన్ని దశాబ్దాల నుండి ఉనికి కోల్పోవడం వల్లనే ఈరోజు తెరపైకి బీసీ 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 అంటూ ఉన్నారు. రాజకీయంగా ఎదుగుతూనే, రాజకీయంగా ముందుకు సాగుతూనే మన గురించి ఏ ప్రభుత్వమైనా మాట్లాడుతుంది, ఏ ప్రభుత్వమైనా భయపడుతుంది, ఏ ప్రభుత్వమైనా కానీ మనకు ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది. ఒక మాట అన్నాడు మా సోదరుడు, ఈ ఓలు ఇయ్యరు, ఇలా బొట్టు పెట్టేవారు ఇయ్యరు, లాక్కునుడే మన ప్రతాపం చూపెట్టాలా, మన శక్తి చూపెట్టాలా, లాక్కునాలి అంతే. కనుక ఎందుకంటే సమయభారమైంది, ఈరోజు మరొకసారి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ దత్తాత్రేయ గారికి మరి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై పద్మశాలి. సంబంధించిన దత్తాత్రేయ గారి ప్యానెల్ గెలిపించినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా మనందరం కూడా యునైటెడ్గా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన గైడెన్స్ అంతా కూడా మరి రాహుల్ గాంధీ గారు చేస్తూ ఉన్నారు. మరి అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరగాలి, అందరూ కూడా సమానమైన అవకాశాలు రావాలి అని మరి మనం బీసీ కులగణన కూడా చేసుకున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారి 1931లో జరిగిందంటే మనం ఉన్న తెలంగాణలో జరిగింది. ఇవాళ ఈ మోడల్ మన కర్ణాటకలో కూడా చేస్తూ ఉన్నాం, ఇలా బీహార్లో చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి మొత్తం భారతదేశం కూడా కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో మన సంఖ్య ఎంత ఉన్నదనే కాకుండా మరి మన ఆర్థిక స్థితిగతులు ఏంటిది, మన సామాజిక స్థితిగతులు ఏంటిది, మన ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది, మనకు ఉద్యోగంలో కానీ మరి రాజకీయంలో కానీ ప్రభుత్వంలో కానీ మన భాగస్వామ్యం ఎంత ఉన్నదని తెలుసుకోవడానికి మరి మనం ఎంత మనకంతా కావాలి. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, మనం ఏ విధంగా ఈ కులాలను మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇవాళ మనం పద్మశాలి కార్పొరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత అన్ని కులాల వారు కూడా కార్పొరేషన్ వేసుకోవడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన నిధి, ప్రత్యేకమైన మరి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా తీసుకుంటున్నారు. ఇవాళ ఏ సంఘం అయినా ఏం అవసరం ఉంటే సంఘం అంటే బలహీనుని కాపాడడానికి మనం అందరం కూడా ఒక ఆర్గనైజేషన్ ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఎవరికి కూడా అన్యాయం జరగద్దు, అన్యాయం జరగడానికి కాపాడుకోవడానికే సంఘం. కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా యునైటెడ్గా ఉండండి. తప్పకుండా రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మా మిత్రుడు కూడా ఈరోజు అడిగారు. మరి మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తామని పద్మశాలి తరఫున మరి ఆయనకు రాష్ట్రంలో ఏమంటారు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చి మనం గౌరవించుకున్నాం. ఇవాళ మరి పిఎస్సీ ఉన్న పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంటే దాంట్లో కూడా మెంబర్గా ఆయనకు 20 సార్లు కల్పించడం జరిగింది. నేను ఒకటే చెప్పాలి,
చెప్పదలుచుకున్నాను మీకు అందరికీ కూడా. ఇవాళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా పద్మశాలిలకు మేము పెద్దపీట వేస్తాం. మరి మీరందరూ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు మీరు ముందుకు రండి. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మరి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రము పద్మశాలిలకు తప్పకుండా చాలా మార్గాలలో అంటే చాలా డివిజన్లలో మీకు తప్పకుండా మీరు ముందుకు రండి. మీకు మంచి అవకాశం కల్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే మన జీవితం కానీ మరి మన ఒక సామాజిక దృక్పథం కానీ ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా రాజకీయం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి తప్పకుండా పద్మశాలీలకు వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రావాల్సినటువంటి కోటా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇచ్చి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మా మిత్రుడు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అమృతాపూర్ గంగాధర్ గారు ఈ ఎన్నికల్లో చాలా కీలక పాత్ర వహించిండు. ఆయన చాలా దగ్గర ఉండి కూడా వర్క్ చేసినటువంటి సందర్భం మా కాన్స్టిట్యూన్సీ మాజీ జడ్పీటీసీ. మరి ఆయన చెప్తా ఉన్నాడు, సార్ వీళ్ళ కూడా ఒక జాగా కొనుక్కున్నాం ఇక్కడ పాంగ్రాలో 2000 గజాలు ఉండేది, దానికి మేము కళ్యాణ కట్టుకున్నాం, దానికి మా సిడిపి నుండి ఫండ్ ఇవ్వని చెప్తే అది నా కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. కాబట్టి నేను తప్పకుండా మీకు ఒక 10 లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పద్మశాలి సంఘాలందరూ కూడా జిల్లా వాళ్ళందరూ కూడా పట్టణమే కాదు జిల్లా పద్మశాలి సంఘం కూడా మధ్యలో వచ్చి నన్ను కలిసి మాకు జిల్లా పద్మశాలి సంఘం కావాలి, మాకు ఒక స్థలం ఏంటంటే మేము అప్పుడు జీవన్రెడ్డి గారి ఎన్నికలకు కూడా చెప్పడం జరిగింది. మీకు తప్పకుండా మీకు కావాల్సిన స్థలాన్ని మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మన గోపల్పల్లిలో మరి ఉత్తర తిరుమల దేవస్థానానికి దగ్గర మరొక హాఫ్ ఎకర్ మీకు ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కలెక్టర్ చెప్పడం జరిగింది. అది కూడా అది పేపర్స్ కూడా అన్ని కూడా మనము ఇవాళ మీకు అలాట్ చేయడానికి కావాల్సిన పేపర్ వర్క్ చేయడానికి CCLA దగ్గర కూడా వెళ్ళింది మన కలెక్టర్ గారు ఉంది. అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి అది CCLA లెవెల్ అవుతుంది, ఇక్కడ కలెక్టర్ లెవెల్ కాదు. అది ఆ పేపర్ వర్క్ కూడా అయింది. ఆర్డీఓ గారు మొత్తం ప్లాన్ పంపించారు, కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ పెట్టి CCLAకి పంపించారు. మేము తప్పకుండా మేమందరం ఇక్కడ మరి మహేష్ కుమార్ గారు కానీ అనిల్ గారు కానీ మీరందరూ కూడా CCLAతో మాట్లాడి మీకు ల్యాండ్ ఇప్పించి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక మంచి కళ్యాణ కట్టుకుంటామని నేను మీకు చెప్పదలుచుకున్నా. చాలా మంది రాజకీయ పార్టీలు చెప్తారు, మాటలు చెప్తారు, కానీ పని చేయరు. మాటలు చెప్పడం వేరు, పని చేయడం వేరు. నువ్వు మంచి వండుకోడుగా తీరు ముడుకోవడం తీరు వండుకో అంటే అది మాట అయితే కానీ అది కడుపు నిండది. మనం కడుపు నిండడానికి, మన ఉద్యోగం రావడానికి, మన జీవితాలు బాగుపడడానికి ఏం చేయాలో చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మీకు అందరూ కూడా నేను మరొకసారి చాలా టైం అయింది. మరి అందరూ ఆకలితో ఉన్నారు, కొందరు భోజనం చేస్తూ ఉన్నారు. అయినా కానీ మరి మీరు ఇంత టైం కేటాయించి మరి ఇంత ఘనంగా మీ పట్టణ నగరానికి సంబంధించినటువంటి పద్మశాలి సంఘం యొక్క మీటింగ్లు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా నేనుగా మరి కాంగ్రెస్ పార్టీగా మరి మీకు అందరూ కూడా 100% అండగా ఉంటాం మీ సమాజానికి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై మార్కండేయ. థ్యాంక్ యూ సార్. యాదగిరి గారు ముందుగా ముందు అందరూ చేతులు ముందుకు రాకండి. నేను మీ పేరు చెప్పుకోండి. నగర పద్మశాలి సంఘం మీ పదవి చెప్పుకోండి. గా ఎన్నుకోబడి నా బాధ్యతలను నిజాయితీగా నిబద్ధతతో చట్టబద్ధంగా మరియు నా శ్రేయస్సు మేరకు నిర్వర్తించగలనని ప్రమాణం చేయుచున్నాను. సంఘం యొక్క రూల్స్ మరియు రెగ్యులేషన్స్ పాటించి సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి భయం లేకుండా
పక్షపాతం లేకుండా నీతి న్యాయాన్ని అనుసరిస్తూ మీ పదవిని నిర్వహించదను. జై పద్మశాలి, జై మార్కండేయ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై మార్కండేయ. సెలెక్టెడ్ సర్టిఫికేట్స్ అందించాల్సిందిగా గౌరవ అతిథుల్ని